ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మూడో మాట ధ్యానాంశముగా యేసు ప్రభువారు కలువరి శిలువలో ఈ భూమికి ఆకాశానికి మధ్య ఒక మండుటెండలో ఒక నిచ్చెన వలె వేలాడబడుతూ ఉన్నప్పటికీ కూడా తన ఆ యొక్క శిలువ భారాన్ని మోస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తన తల్లిని గూర్చిన బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పజెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇదిగో నీ తల్లి అని తన ప్రియమైన శిష్యునికి చెప్పాను. ఇక్కడ మనం 3 విషయాలు నేర్చుకుందాం. మొదటిది, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండటం. తన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే, మన తల్లిదండ్రులను గౌరవించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులకు విధేయత కలిగి నడుచుకోవాలి. మన తల్లిదండ్రుల పట్ల తన కుమార్తెలు కానీ తన కుమారులు కానీ బాధ్యతగా మెలగాలి అనేది ఈ మాట యొక్క ఉద్దేశం. ఈ దినములలో తల్లిదండ్రుల బాధ్యతను మోసేవారు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు, కానీ తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల మనకు బాధ్యత కలిగి ఉండాలి. అలాగే రెండో విషయం ఏదంటే, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవుడు మనకు నేర్పిస్తున్నది రెండో విషయం ఏమిటంటే, మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, ముదిమియందు వారిని విడిచిపెట్టకూడదని. వృద్ధాపంలో ఉన్న మన తల్లిదండ్రులను చూసుకోవాలి, అలాగే వారి పట్ల విధేయత కలిగి ఉండాలనేది ఈ యొక్క సారాంశం. మూడవదిగా కుటుంబ బాధ్యత. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రి అయినను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మన తల్లిదండ్రులను దూషిస్తే మనకు శిక్ష వస్తుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన తల్లిదండ్రులను దూషించకుండా, మన తల్లిదండ్రులను బాధ పెట్టకుండా, మన తల్లిదండ్రులను అగౌరవపరచకుండా ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, యోహానుకు ఎందుకు ఈ బాధ్యతను అప్పగించాడు అంటే, ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు మొత్తం 12 మంది శిష్యులలో 11 మంది ఆయన యొద్ద లేరు. ఒక శిష్యుడు చనిపోయాడు, ఉరేసుకున్నాడు. మిగతా 10 మంది ఆయన చుట్టూ లేరు. ఉన్నదెల్లా ఎవరు అంటే, ఆ యొక్క సిలువ పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు ఉన్నారు ఆ శిష్యులలో అంటే, యోహాను తప్ప మరి ఏ శిష్యుడు అక్కడ లేడు. అందుకే ఆ యొక్క యేసు ప్రభు వారు కూడా తాను ప్రేమించిన శిష్యుని కూడా ఆ యొక్క బాధ్యతను అప్పచెప్తాడు. ఇది నీ బాధ్యత అంటే, ఆయనకు తల్లిదండ్రులు లేరా అంటే ఉన్నారు, కానీ ఆ యొక్క మరి యొక్క తల్లిని ఆయన యొక్క శిష్యుడైన యోహానుకు అప్పచెప్పాడు. ప్రియులారా, మనం యోహాను గురించి తెలుసుకుంటే, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22 ప్రకారం, బలులను అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యోహాను ఇక్కడ దేవుని మాట విన్నాడు కాబట్టే ఆ యొక్క బాధ్యతను అప్పజెప్పుకున్నాడు. అలాగే ప్రభువు నిన్ను కూడా ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. ఈ పిలుపును మనము లోబడి ఆ యొక్క శ్రమలలో కూడా ప్రభువును మనం వెంబడిస్తూ, ప్రభువును హత్తుకొని జీవిస్తూ, ప్రభువుకు లోబడి ప్రభు అప్పగించిన బాధ్యతను మనము నిర్వర్తించాలి. యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క శిష్యునికి అప్పజెప్పిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.
యోహాను గురించి చూసుకుంటే మార్కు సువార్త 1:19-20 వెంటనే ఆయన వారిని పిలువగా తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీవితకారుని యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిడి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మొదట ఆయనను పిలిచినాడో అప్పటి నుంచి ఆ యొక్క సిలువలో మోస్తున్న ఆ యొక్క బాధ నుంచి అంతం వరకు ఆయనతో ఉన్నాడు. కాబట్టి యోహానును దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించి మనం కూడా వారి బాధ్యతను నిర్వర్తించి ఆ యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ యొక్క 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ యాదంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే వాళ్ళు శాలువాలు కప్పి కాదు, కానీ మనం వారి యొక్క బాధ్యతను మనము నిర్వర్తించాలి. వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి, వారికి బాధ్యత కలిగి ఉండాలి అనేది ఈ యొక్క మాటకు ఒక సారాంశం. అలాగే తను ప్రేమించిన శిష్యుని కూడా యేసు ప్రభువారు ఎన్నుకొని ఆ యొక్క బాధ్యతను శిష్యునికి అప్పచెప్పాడు, సక్రమంగా నిర్వర్తించగలిగాడు. అందుకే మనకు నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన యుద్ధ మెప్పు పొందాడు. అలాగే మనము కూడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలు అని ఆయన మొప్పుకు లోబడి ఆయనకు విధేయులై ఉండాలనేది ఈ యొక్క మాట యొక్క సారాంశం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.